విషయం ఏంటంటే స్వయంగా మీరు వైసీపీ పార్టీలో మీరు గెలిచారు, ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. ఈ బొమ్మలూరు ప్రజలు వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి మీరు జంప్ అయ్యారు క్లియర్గా. ఈ జంప్ అయిన పరిణామంలో మీరు సంతృప్తిగానే ఉన్నారా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి? ఓపెన్గా చెప్పండి. సంతృప్తిగానే ఉన్నాం. ఎందుకంటే ఒకటి టు బి ఫ్రాంక్, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పార్టీలో ఉండి వెంటనే ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోయాము అన్న వెంటనే సంతృప్తి అంటే దానికి జరిగే పరిణామాలను బట్టి మనం సంతృప్తిగా ఉంటాం తప్ప ఆ పార్టీ మీద ప్రేమ వ్యామోహం అట్లా రాదు. మనం ఇప్పుడు మా నాయకుడు యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారు. ఆయనకి నేను ఆఫ్టర్ నేను నియోజకవర్గంలో నేను గ్రామంలో చిన్న సర్పంచ్ని. ఆయన నియోజకవర్గానికి ఆయనకు జరిగిన అవమానాలు, ఆయన జరిగిన దాన్ని చూసుకుంటే మాదెంత. సో కాబట్టి ఆయనతో ప్రయాణం చేస్తే బాగుంటుందని మాకు అనిపించింది. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ కంపేర్ చేసుకుంటే చాలా సంతృప్తిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఆయన కోఆపరేషన్ కానీ, ఆయన డెవలప్మెంట్ మీద పెట్టిన శ్రద్ధ కానీ, మేము వెళ్ళి మా గ్రామానికి ఇది కావాలన్నా అడిగిన వెంటనే 100% అదే మీరు అన్న సంతృప్తి అనేది చెప్తున్నా. పార్టీ మీద అనేది వెంటనే రాదు, స్లోగా ఆ పార్టీ మీద పెట్టుకున్న బాండింగ్ వల్ల మనకి దాని మీద ఎఫెక్షన్, ప్రేమ, నాయకుల మీద పెరుగుతుంది. కానీ వెంకటరావు గారు అనే వ్యక్తిని చూస్తే మాత్రం ఈ రోజు ఎవరన్నా జాయిన్ అయినా కూడా వెంటనే ఆయన మీద ఇష్టం పెరిగిపోద్ది. ఎందుకంటే ఆయన లాబియింగ్ కానీ, లేదంటే రికమెండేషన్లు కానీ, లేకపోతే ఇంకోటి ఇట్లాంటి వాటికి ప్రాధాన్యత ఎవరు. ఓన్లీ గ్రామానికి ఏమైనా కావాలా, మీకు ఏమైనా ఉద్యోగం కావాలా, మీకు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ ట్రీట్మెంట్ కావాలా, ఇటువంటి వాటి మీద ఆయన ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అవి చాలా మందికి నచ్చదు. అంటే గవాల నెలగానే 10,000 5,000 ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. గవాల నెలగానే 10,000 5,000 ఎవరు ఇస్తున్నారండి? ఎవరు ఇస్తున్నారని నేను అనట్లేదు. జనరల్ గా ఒక హై పొజిషన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పుకోగానే 5,000 10,000 ఇచ్చారంటే అక్కడ వాళ్ళు కూల్ అయిపోతారు. 5,000 10,000 అక్కడతో ఆగిపోద్ది. కానీ ఒక గ్రామానికి ఒక 20 లక్షలు 30 లక్షలు గ్రాంట్ ఇచ్చి ఈ డెవలప్మెంట్ ఇచ్చేసుకుని అది చేయండి అంటే ఆ ఒక్క కుటుంబం కాదు, ఆ ఏరియాలో ఉన్న కుటుంబాలు, ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలని హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పరిస్థితిని బట్టి యార్లగడ్డ వెంకటరావు గారు విషయంలో కాన్స్టిట్యున్సీలో కొంత అసమర్థత ప్రజల్లో ఏం చేయలేకపోతున్నారు అనేది ఒకటి క్లారిటీ మేము తెలుసుకున్న దాన్ని బట్టి ఉంది. రెండోది ఆయనే స్వయంగా కూటమి వచ్చి 1.5 year అయిపోయింది, ఏం చేయలేని పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా ఆయన చాలా కొంచెం మనోవేదనకు గురైన పరిస్థితులు ఉన్నాయి, డైరెక్ట్గా అడగటం జరుగుతుంది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. దీని మీద